హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇంట్ ఏ ఈక్వల్ టు లెట్స్ ఎరే లిటరల్ యూజ్ చేసి రాద్దాం. 1 5 6 9 8 3 4 ఇలా ఉందనుకోండి. నేను ఒక ఏ అనే ఒక ఎరే క్రియేట్ చేసుకున్నాను. ఇంటీజర్ డేటా టైప్ ఎరే విత్ ఎరే లిటరల్ వాల్యూస్ అనేవి ఇచ్చాను. సో ఈ ఎరే యొక్క సైజ్ అంతా 4 + 3 7 వాల్యూస్ అంతేనా. కాబట్టి నాకు మెమొరీలో 7 వాల్యూస్ అనేవి క్రియేట్ అవుతాయి. 0 1 2 3 4 5 6 7 కాబట్టి 0 నుంచి n - 1 7 - 1 అంటే 6 వరకు ఉంటాయి. సో ఫస్ట్ 1 5 6 యాజ్ ది సేమ్ ఆర్డర్లో మనకి స్టోర్ అవుతాయి. 9 8 3 4 అంతేనా. 0th ఇండెక్స్లో 1, ఫస్ట్ ఇండెక్స్లో 5, సెకండ్ ఇండెక్స్లో 6 ఆ విధంగా స్టోర్ అవుతుంది అంతేనా. ఈ పర్టికులర్ లైన్ అనేది మనకి ఏం చేస్తుంది, మెమొరీలో ఒక కంటిన్యూస్ బ్లాక్లో 7 ఇంటిజర్ వాల్యూస్ అనేవి స్టోర్ చేస్తుంది. ఓకే సార్, బాగానే ఉంది సార్. ఒక ఎరేని క్రియేట్ చేసాము, అందులో వాల్యూ స్టోర్ చేసుకున్నాము. సో ఇప్పుడు నేను ఏదైనా ఒక ఎరేలో ఉన్న ఒక వాల్యూని యాక్సెస్ చేయాలి అనుకుంటే మనము ఏ ఆఫ్ ఐ ఇలా రాసుకొని మనం యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా. సో మనం అలా యాక్సెస్ చేసుకుంటాం, ఫైన్. కానీ నేను ఇప్పుడు ఏం చేయాలంటే, లెట్సే ఇవి నాకు ఆ స్టూడెంట్ యొక్క మార్క్స్ అనుకోండి, స్టూడెంట్స్ యొక్క మార్క్స్. ఓకే, సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, నాకు టోటల్ అందరు స్టూడెంట్స్ యొక్క మార్క్స్ యొక్క సమ్ అనేది క్యాలిక్యులేట్ అవ్వాలి. ఓకే, సో నాకు ఈ ఏరియాలో నాకు ఏం చెప్పారంటే, ఈ ఏ అనే ఒక ఏరియాలో నాకు స్టూడెంట్ యొక్క మార్క్స్ ఉన్నాయి. అంటే టీచర్ ఒక అసైన్మెంట్ చెప్పారు, 10 మార్క్స్కి ఆ అసైన్మెంట్, ఒక్కొక్క స్టూడెంట్కి 10 మార్క్స్కి ఈ విధంగా మార్క్స్ అనేవి వచ్చాయి. టోటల్ ఆ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 7 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మనకి 7 డిఫరెంట్ మార్క్స్ అనేవి ఉన్నాయి. సో నేనేం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నా అంటే, సో టోటల్ అందరు స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్ ఎంత అనేది నేను క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో మనం ఎలా చేయొచ్చు, ఇప్పుడు 7 స్టూడెంట్స్ కాబట్టి ఇంట్ టోటల్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 0 అంటే ఫస్ట్ వాల్యూ, ప్లస్ ఏ ఆఫ్ 1 అంటే సెకండ్ వాల్యూ, ఏ ఆఫ్ 2 అంటే థర్డ్ వాల్యూ, ఏ ఆఫ్ 3, ఏ ఆఫ్ 4, ఏ ఆఫ్ 5, ఏ ఆఫ్ 6, ఏ ఆఫ్ 7, సారీ ఏ ఆఫ్ 6 వరకే కదా, ఏ ఆఫ్ 6. ఓకే, సో ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేస్తే ఏ ఆఫ్ 0లో 1 ఉంది కాబట్టి ఇది 1 + 5 + 6 + 9 + 8 + 3 + 4 టోటల్ క్యాలిక్యులేట్ అయ్యి టోటల్ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. సో ఈ విధంగా మనం స్టోర్ చేయొచ్చు, ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో మీరు ఎక్స్ప్రెషన్ అనేది ఇలా రాసేసారు. ఎందుకు, మీకు 7 స్టూడెంట్సే ఉంటారని తెలుసు కాబట్టి మనం అలా రాసాం. ఓకే, సో అంటే ఈ విధంగా అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలా కాకుండా మనము లూప్స్ యూజ్ చేసుకొని కూడా ఎరే యొక్క అన్ని వాల్యూస్ని మనము ఇటరేట్ చేయొచ్చు. ఎలా అంటే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మల్టిపుల్ స్టూడెంట్ యొక్క వాల్యూస్ అనేవి యాడ్ చేస్తాం. అంటే రిపిటేటివ్గా మనము ఒక పర్టికులర్ టాస్క్ అంటే ఎడిషన్ అనే టాస్క్ చేస్తున్నాం. దేని మీద, ఎరే యొక్క వాల్యూస్ మీద మనం చేస్తున్నాం. సో ఎరేని మనం ఇటరేట్ చేయాలి అంటే మనం లూప్స్ అనే లూప్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు ఎరే యొక్క ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0 కాబట్టి ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఎంతవరకు, ఇక్కడ నాకు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి 7 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి లెస్ దాన్ 7 ఐ ప్లస్ ప్లస్. అండ్ దెన్ లెట్స్ నేను ఈ స్టేట్మెంట్ రాయకుండా ఇంట్ టోటల్ ఈక్వల్ టు 0తో ఇనిషియలైజ్ చేసుకొని టోటల్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ ఏ ఆఫ్ ఐ అని రాశాను అనుకోండి, సరిపోద్దా? ఏమవుతుంది, ఫస్ట్ నాకు ఐ వాల్యూ 0, టోటల్ వాల్యూ అంతా 0తో ఇనిషియలైజ్ చేసుకున్నాం అంతేనా. ఫస్ట్ ఐ ఈక్వల్ టు 0 లెస్ దాన్ 7 కండిషన్ ట్రూ కాబట్టి లోపలికి వచ్చి టోటల్ ప్లస్ ఏ ఆఫ్ ఐ అంటే టోటల్ వాల్యూ ఎంత ఉంది మనకి, 0 ఉంది. 0 ప్లస్ ఏ ఆఫ్ ఐ వాల్యూ ఎంత ఉంది మనకి, 0 ఉంది. ఏ ఆఫ్ 0 వాల్యూ ఎంత మనకి 1, 0 + 1 అంత 1 అంటే టోటల్ వాల్యూ మనం ఎందులో స్టోర్ చేస్తున్నాం, 1లో స్టోర్ చేస్తాం, టోటల్లో స్టోర్ చేస్తున్నాం. కాబట్టి టోటల్ వాల్యూ 0 నుంచి 1కి అప్డేట్ అవుతుంది.
నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అవుతుంది. ఐ వాల్యూ 0 నుంచి 1 అవుతుంది. 1 లెస్ దాన్ 7 కండిషన్ ట్రూ కాబట్టి లోపలికి వచ్చి టోటల్ ప్లస్ ఏ ఆఫ్ ఐ, టోటల్ వాల్యూ ఎంత ఉంది మనకి 1 ప్లస్ ఏ ఆఫ్ ఐ, ఐ వాల్యూ ఎంత మనకి ఇప్పుడు 1, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 1 అంత మనకి 5 కాబట్టి 1 ప్లస్ 5 అంతా 6. సో ఈ 6 అనే వాల్యూ మళ్ళీ టోటల్లో స్టోర్ అయ్యి 6 అవుతుంది అంతేనా. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్, ఐ వాల్యూ 1 నుంచి మనకి 2 అవుతుంది. 2 లెస్ దాన్ 7 టోటల్ ప్లస్ ఏ ఆఫ్ 2 అంతేనా. టోటల్ వాల్యూ 6, 6 ప్లస్ ఏ ఆఫ్ 2 ఎంత మనకి 6 అంటే 12. సో టోటల్ వాల్యూ 6 నుంచి 12 అవుతుంది అంతేనా. సో ఈ విధంగా మనకి లూప్ అనేది ఇటరేట్ అయ్యి ఈ 6 వరకు వస్తుంది. సో అంటే ఈచ్ టైం మనం ఏం చేస్తున్నాము, టోటల్ అనే వేరియబుల్ కి ఆ ఇండెక్స్ లో ఉన్న వాల్యూ యాడ్ చేసి మళ్ళీ టోటల్ అనే వేరియబుల్ లోకి అప్డేట్ చేస్తున్నాం అంతేనా. టోటల్ ఈక్వల్ టు 0తో ఇనిషియలైజ్ చేసుకొని టోటల్ అనే వేరియబుల్ కి ఆ ఇండెక్స్ లో ఉన్న వాల్యూని యాడ్ చేసి మళ్ళీ టోటల్ అనే వేరియబుల్ అప్డేట్ చేస్తాం. ఈ లూప్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అవుతుంది, 0 నుంచి లెస్ దాన్ 7 అంటే 6 వరకు అవుతుంది. 0 నుంచి 6 వరకు అంతేనా. 1 by 1 ఇంక్రిమెంట్ చేస్తున్నాం అంటే 0, 1, 2, 3, 4, 5, 6 అలా మనకి లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. ఎవ్రీ ఇండెక్స్ లో ఉన్న వాల్యూ అనేది మనం టోటల్ అనే వేరియబుల్ లోకి యాడ్ చేస్తున్నాము. తర్వాత మళ్ళీ మనం టోటల్ అనే వేరియబుల్ లోకి అప్డేట్ చేసుకుంటాం అంతేనా. సో ఈ విధంగా మనకి మీరు మొత్తం టోటల్ ఈ లూప్ మొత్తం ఇటరేట్ అయితే మనకి టోటల్ అనే వేరియబుల్లో టోటల్ అన్ని ఎలిమెంట్స్ యొక్క సమ్ అనేది మనకి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఒక ఎరే యొక్క అన్ని ఎలిమెంట్ ని యాక్సెస్ చేయాలి అనుకుంటే లూప్స్ యూజ్ చేసుకొని మనము యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇంకొక పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను 7 అని పెట్టాను. లెట్స్ నాకు ఆ ఎరే యొక్క సైజ్ తెలియదు అనుకోండి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఏంటి, డాట్ లెంత్ ప్రాపర్టీ లెస్ దాన్ ఏ డాట్ లెంత్. డాట్ లెంత్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది, ఆ ఎరే యొక్క సైజ్ రిటర్న్ చేస్తుంది. ఎరే యొక్క సైజ్ అంతా ఇక్కడ మనకి 7. సో అంటే ఇక్కడ మనం 7 అని హార్డ్ కోడ్ చేయకుండా ఐ లెస్ దాన్ ఏ డాట్ లెంత్, ఐ లెస్ దాన్ ఏ డాట్ లెంత్ ఇలా రాసుకోవచ్చు. ఓకే, సో ఎప్పుడైనా మీరు లూప్స్ యూజ్ చేసి ఎరేని ఇటరేట్ చేసేటప్పుడు ఇక్కడ కూడా ఎప్పుడైనా సరే మీరు డాట్ లెంత్ ప్రాపర్టీ అనేది యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకుంటే మీరు ఆ ఎరే యొక్క సైజు మీకు తెలియకపోయినా సరే ఆ ఎరే యొక్క సైజుని బేస్ చేసుకొని మనకి లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. ఓకే, సో మీరు మన జావా ప్లేలిస్ట్ అనేది క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మీకు లూప్స్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు టోటల్ 4 లూప్స్ ఉంటాయని చెప్పాను. కానీ మీకు లూప్స్ యొక్క మన ప్లేలిస్ట్ లో లూప్స్ అనే ఓన్లీ 3 లూప్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 4th లూప్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే, సో మీకు టోటల్ లూప్స్ ఫర్, వైల్, డూ వైల్, ఫర్ ఈచ్ 4 అని చెప్పాను. ఈ 3 ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఈ ఫర్ ఈచ్ అనేది మనము ఇలా ఎరేస్ ని ఇటరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఈ లూప్ ఫర్ ఈచ్ కాదు, ఇది ఫర్ లూప్. ఫర్ ఈచ్ లూప్ యొక్క సింటాక్స్ ఏంటి అంటే ఫర్ ఇంట్ వాల్యూ ఇన్ ఏ టోటల్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ ఏ ఆఫ్ ఐ, సారీ టోటల్ ప్లస్ వాల్యూ. సో ఈ ఫర్ లూప్ కి ఈక్వివాలెంట్ ఫర్ ఈచ్ లూప్ అనేది ఇది. జస్ట్ ఏం లేదు, మనకి ఇక్కడ మనకి ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఏ డాట్ లెంత్, ఐ ప్లస్ ప్లస్ ఇలా రాసాం కదా. మనం ఇలా రాయకుండా ఇలా రాసుకోవచ్చు అనమాట. ఆ డేటా టైప్ ఏంటి, మనకి ఎరే యొక్క డేటా టైప్ ఏంటి, ఇంటీజర్ డేటా టైప్. కాబట్టి మనం ఆ డేటా టైప్ మెన్షన్ చేయాలి. ఏదో ఒక వేరియబుల్ నేమ్ మనం ఇచ్చుకోవాలి. ఓకే, వేరియబుల్ నేమ్ మనం టెంపరీ వేరియబుల్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చుకొని కాలమ్ పెట్టి పక్కన మనం ఏదైతే ఎరేని మనం ఇటరేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఎరే యొక్క నేమ్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇది ఏం చేస్తుందంటే ఇంటర్నల్ గా 0 నుంచి n-1 ఇండెక్స్ వరకు ఇక్కడ మీరు ఏదైతే ఎరే నేమ్ ని మెన్షన్ చేశారో ఆ ఎరేని 0 నుంచి n-1 ఇండెక్స్ వరకు ఇటరేట్ చేస్తుంది. 1 by 1 ఇటరేట్ చేసి ఈ వాల్ అనే వేరియబుల్ లోకి ఆ రెస్పెక్ట్ ఏ ఆఫ్ ఐ అనేది మనకి స్టోర్ చేసుకుంటది అనమాట. ఓకే, ఇక్కడ మనము ఏం చేస్తుంది, వాల్ అనే వేరియబుల్ లోకి రెస్పెక్ట్ ఏ ఆఫ్ ఐ అనే వేరియబుల్ అనేది స్టోర్ చేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి టోటల్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ ఏ ఆఫ్ ఐ అని రాసాం. ఎందుకు, ఇక్కడ ఐ అనే వేరియబుల్ లో మనకి ఇండెక్స్ అనేది స్టోర్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఫర్ ఈచ్ లూప్ లో ఇండెక్స్ అనేది లేదు. ఓకే, ఈ వాల్ అనే వేరియబుల్ లోనే మనకి ఆ ఇండెక్స్ లో ఉన్న వాల్యూ అనేది ఉంటది. కాబట్టి మనం ఇక్కడ టోటల్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ వాల్ అని రాసాం అనమాట. ఓకే, అంటే ఈ విధంగా మనం ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసుకొని
ఎరే యొక్క ఇండెక్స్ లో ఉన్న వాల్యూస్ అనేవి యాక్సెస్ చేసుకోవచ్చు మనం వితౌట్ ఎనీ అదర్ వేరియబుల్. అంటే ఇండెక్స్ ని ఇటరేట్ చేయడానికి ఇంకొక వేరియబుల్ ఏది యూజ్ చేయకుండా డైరెక్ట్ గా మనం ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసుకుని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఈచ్ లూప్ యొక్క సింటాక్స్ ఏం లేదు, ఫర్ జస్ట్ ఈ 3 స్టేట్మెంట్స్ మనకి రిమూవ్ అయిపోయి ఆ డేటా టైప్ ఏదే యొక్క డేటా టైప్ ఏదైతే ఉంటుందో ఆ డేటా టైప్ మెన్షన్ చేయాలి, ఏదైనా ఒక టెంపరీ నేమ్ మెన్షన్ చేసి కోలన్ పెట్టి ఆ ఏరియా యొక్క నేమ్ పెట్టాలి. ఓకే, ఈ టెంపరీ వేరియబుల్ నేమ్ లో మనకి ఏమవుతుందంటే ఏ ఆఫ్ ఐ. ఓకే, ఈ ఈ ఫర్ ఈచ్ లూప్ ఏం చేస్తుంది, ఆ ఏరియా యొక్క 0 నుంచి n-1 వరకు ఇటరేట్ చేస్తుంది. ఇటరేట్ చేసి ఈచ్ టైం కూడా ఆ ఏ ఆఫ్ ఐ అంటే 0th వాల్యూ, ఏ ఆఫ్ 1 వాల్యూ, ఏ ఆఫ్ 2 వాల్యూ అనేది మనకి వాల్ అనే వేరియబుల్ లోకి స్టోర్ అవుతుంది. ఫస్ట్ ఇటరేషన్ లో ఏ ఆఫ్ 0 యొక్క వాల్యూ వాల్ అనే వేరియబుల్ ఉంటుంది. సెకండ్ ఇటరేషన్ లో ఏ ఆఫ్ 1 యొక్క వాల్యూ వాల్ అనే వేరియబుల్ లో ఉంటుంది. థర్డ్ ఇటరేషన్ లో ఏ ఆఫ్ 2 యొక్క వాల్యూ వాల్ అనే వేరియబుల్ లో ఉంటుంది. అది ఎంతవరకు ఇటరేట్ అవుతుంది, n-1 వరకు ఇటరేట్ అవుతుంది. ఇక్కడ మనం ఏదైతే రాసామో దానికి ఈక్వివాలెంట్ స్టేట్మెంట్ ఇదన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకి ఫర్ ఈచ్ లూప్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, సో ఎరేస్ గురించి ఇంతే గైస్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీకు మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి.